నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో కవాతులు నిర్వహించకూడదు, అలాగే రహదారులపై సభలు సమావేశాలు పెట్టడం, వీటన్నిటి మీద ఆంక్షలు విధించిన పరిస్థితి. ఆర్ఎస్ఎస్ అంటే అందరికీ తెలుసు, 100 ఇయర్స్ రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. బీజేపీకి వెనకున్నది ఆర్ఎస్ఎస్ అనే ప్రచారం కూడా ఉంది. సో సిద్ధరామయ్యకి సాధ్యమైన ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించడం ఇది అమలవుతుందా? 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్, అక్టోబర్లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎక్కడో 7-8 మంది ప్రచారకులతో 7-8 మందితో మొదలైన ఆర్ఎస్ఎస్, ఎడ్గేవార్తో మొదలైన ఆర్ఎస్ఎస్ ఈరోజు ఎంతమంది ఉన్నారంటే కొన్ని కోట్ల మంది, మిలియన్స్ ఆఫ్ ది వాళ్ళు సభ్యులుగా కొనసాగుతుంది. అది ఒక పెద్ద వరల్డ్ అని, ఒక పెద్ద ఎన్జిఓ. అదేంటంటే ఒక దేశభక్తి సంస్థగా అది రూపుదిద్దుకుందనమాట. ఇప్పుడు ఇండియా అంతా ఎక్కడికక్కడ శాఖలు వచ్చేసినాయి, లక్షలాది శాఖలు వచ్చినాయి. ఇండియాలోనే కాదండి, వరల్డ్లో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు బ్యాన్ ఎదుర్కొంది. ఒకటి మహాత్మా గాంధీని గాడ్సే చంపిన తర్వాత ఒక బ్యాను ఎవరు పెట్టారు? వల్లభాయ్ పటేల్, అప్పుడు హోమ్ మినిస్టరు. రెండవసారి ఇందిరా హయాంలో. తర్వాత మూడవసారి పివి నరసింహరావు గారు 1992లో బాబ్రీ మసీద్. ఇప్పుడు 4వ బ్యాన్ అనేది ఒకటి తేబోతుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారి కుమారుడు ప్రియాంక ఖర్గే నేతృత్వంలో ఇది జరుగుతుందన్నమాట. దానికి కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ బ్యాన్ ఏంటంటే పాక్షికంగా ఏ విధంగా జరుగుతుందంటే ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఎప్పుడు కూడా వీక్లీ మంత్లీ సమావేశాలు పెడుతుంది, దానికి విద్యార్థులను తీసుకొస్తుంది. ఈ సమావేశాల్లో పాయిజనస్ విషం చిమ్మేలా ఉంది, ఎందుకంటే మతతత్వం ఉంది. ఎక్కడ పడితే పబ్లిక్ ఇంట్రెస్టులు దెబ్బతింటున్నాయి, పబ్లిక్ అసౌకర్యంగా ఉంటుంది, ఏదో విషయాన్ని ఇండాక్ట్రినేషన్ చేస్తున్నారు. కాబట్టి వాటి మీద నిరోధిస్తూ, వాటిని రెగ్యులేట్ చేస్తూ, బహిరంగంగా ఉండకూడదు, అక్కడ చెప్పే విషయాలు తెలియాలంటూ రెగ్యులేషన్ పెట్టింది. ఒక రకంగా బ్యాన్తో సంబంధం అనమాట. అంటే ఏంటి? బ్లేమ్ చేయడం, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. నిజంగా ఆర్ఎస్ఎస్లో అవి కొనసాగుతున్నాయంటే ఇది మనం తర్వాత విషయం. కానీ కాంగ్రెస్ అనేది మొదలుపెట్టింది కర్ణాటక ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. అది కూడా ఖర్గే. ఇప్పుడు ప్రియాంక ఖర్గే అంటే నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు కుమారుడు, మినిస్టర్ కూడా. ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఏం రెస్పాండ్ అవుతున్నాడు? ఆర్ఎస్ఎస్ బెదిరిస్తుంది. ఒకప్పుడు మహాత్మా గాంధీనే బెదిరించిన పార్టీ నేనెంత వాళ్ళ ముందు కాబట్టి అన్నట్టు ఉంటే ఆయనకి సెక్యూరిటీ ఫుల్గా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ని నిరోధించగలదా అంటే ఇప్పుడు అది ఒక పెద్ద వరల్డ్లోనే పెద్ద ఎన్జిఓగా మారిపోయింది. పెద్ద దేశభక్తికి ఒక సింబాలిజం అయిపోయిందనమాట. దేశభక్తి గీతాల వీటిల ద్వారా స్టూడెంట్స్కి తీసిపోయింది. ఎక్కడో లక్షలాది వింగులు వచ్చేసినాయి. ఇప్పుడు దాన్ని బ్యాన్ చేయడం అంత ఈజీ కాదండి. కాకపోతే అది దేశభక్తి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారతీయ భావన ప్రకారం ఆర్ఎస్ఎస్ వెళ్ళగలగాలి. అది వెళుతుందా లేదా అనేది వాళ్ళ సెల్ఫ్ రెగ్యులేషన్. కానీ ఇది ప్రజల నుండి ఎలా రెస్పాన్స్ వస్తుందనే దాన్ని బట్టి అది ఉంటుందన్నమాట. అది అంటే హిందుత్వ అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షణకి ఆర్ఎస్ఎస్ ఉద్భవించింది. మరి మైనారిటీలను ఎలా చూస్తుందంటే మైనారిటీల్లో కూడా అది పేరు మోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యన. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది హిందుత్వాన్ని, హిందూయిజాన్ని ప్రమోట్ చేయడానికి పుట్టిన పార్టీ. కానీ ఆర్ఎస్ఎస్, ఈ విహెచ్పి, సంఘ పరివార్, జనతా పార్టీ, తర్వాత బీజేపీ, ఇవన్నీ ఒక ఫ్యామిలీ, సంఘ పరివార్ అంటారు. అందులో భాగమే బీజేపీ. ఈరోజు బీజేపీ గత 11 సంవత్సరాలకి నిర్విఘ్నంగా అధికారంలో ఉంది. ఇప్పుడు భారతదేశ అభివృద్ధి అనేది దాని నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ భారతదేశ వికసిత భారత్కి పూర్తిగా ప్రయత్నం చేయాలి. అంతేగాని కేవలం హిందూ మతాన్నే కాదండి, అది ఈవెన్ భారతదేశాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత దాని మీద వచ్చింది. కులతత్వాన్ని తీసివేయవలసిన పరిస్థితి దాని మీదకి వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వేరు, ఇప్పుడు భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ పోషించవలసిన పాత్ర అనేది చాలా విశాలంగా మారిపోయింది. దాన్ని ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారనే దాని మీదే దాని భవితమే ఆధారపడి ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యాన్ విధించినంత మాత్రాన ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఏమీ కాదు. రైట్. థ్యాంక్స్ సో మచ్ ఎంజీరావు.